మరో 48 గంటల్లోనే ధనురాశి వారికి పట్టబోయే అదృష్టాన్ని ఆపడం పుట్టించిన ఆ దేవుడి వల్ల కూడా కాదు. జనవరి నెల వీరికి నక్కతోక తొక్కినట్లుగా ఉండబోతూ ఉంది. అసలు ధనుసు రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? జనవరి నెలలో వీరి జీవితంలో చోటు చేసుకోబోయే మార్పులు ఏమిటి? వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో ఎటువంటి మార్పులు అయితే వీరికి కలిసి రాబోతున్నాయి అనే విషయాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా అయితే క్లియర్గా తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ధనుసు రాశి వారి గురించి తెలుసుకుందాం. మూల 1, 2, 3, 4 పాదాలు పూర్వాషాఢ, 1, 2, 3, 4 పాదాలు మరియు ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వారు ధనస్సు రాశికి చెందుతారు. రాశి చక్రంలో ధనస్సు రాశి 9వది. ఈ రాశికి అధిపతి గురువు. ధనుస్సు రాశిలో జన్మించిన వారు సన్నగా, పొడవుగా, విశాలమైన నుదురు, పొడవైన ముక్కును కలిగి ఉంటారు. వీరి మనస్సు చాలా నిర్మలంగా ఉండి నిష్కల్మషమైన మనసుతో కళ్ళకపటం లేకుండా మాట్లాడుతూ మిత్రులకు ఉపయోగకరం చేయడానికి ముందుంటారు. ధనుసు రాశి వారికి అత్యంత గౌరవము, స్వయం ప్రతిపత్తి అధికంగా ఉంటుంది. సొంత విషయాలను ఇతరులకు అవసరం మేరకే తెలియజేస్తారు. స్వవిషయాలలో ఇతరుల జోక్యము అంగీకరించారు. ఆధునిక విద్య, ప్రత్యేకమైన విద్య పట్ల ఆసక్తి ఉంటుంది. వినూత్న వ్యాపారాలలో రాణిస్తారు. మేధస్సుతో ఉన్నత స్థానాలను అధిరోధిస్తారు. సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు కూడా వీరికి ఉంటాయండి. ధనుస్సు రాశి వారికి కీలక వ్యవహారాలలో సొంత నిర్ణయాలు అయితే అసలు పనికిరావు. అలసట పెరగకుండా చూసుకోండి. పెద్దల సహకారంతో పనులను పూర్తి చేస్తారు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి దర్శనం శుభప్రదం. శ్రేష్టమైన ఫలితాలు ఉన్నాయి. ముఖ్య కార్యక్రమాలలో విజయం మీకు లభిస్తుంది. ఊహించిన ఫలితాలను అందుకుంటారు. భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యమైన కార్యక్రమాల్లో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను కూడా అందుకుంటారు. ఒక శుభవార్త మీకు ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. వినోద కార్యక్రమాల్లో కూడా మీరు పాల్గొంటారండి. ప్రయాణ సౌఖ్యం కలదు. ఇష్టదైవ స్తోత్రాన్ని పఠిస్తే మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి అదృష్టం పట్టబోతూ ఉంది. ఈ ఏడాదిలో ధనుసు రాశి వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, వీరి ఏ పరిహారాలు పాటించాలి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రం ప్రకారం ధనుసు రాశి వారికి నూతన సంవత్సరంలో మిశ్రమ ఫలితాలు రానున్నాయి. గురుడు తొలి అర్ధభాగంలో అంటే ఏప్రిల్ నెల వరకు కూడా 9వ స్థానంలో ఉండడం వలన ధనుసు రాశి వారికి శుభ ఫలితాలు రాబోతున్నాయండి. ఈ కాలంలో మీకు కెరియర్ పరంగా పురోగతి అవకాశాలు వస్తాయి. శనిదేవుడు ఈ రాశి నుండి 3వ స్థానంలో సంచారం చేయడం వలన ప్రేమ జీవితం, ఆర్థిక వ్యవస్థలో సానుకూల ఫలితాలు ఉంటాయి. రాహువు, కేతువు కూడా 4, 10వ స్థానాల నుండి సంచారం చేయడం వలన మిశ్రమ ప్రభావం కూడా పడుతుంది. ఈ నేపథ్యంలో ఈ రాశి వారికి ఏ శుభాశుభ ఫలితాలు రాబోతున్నాయి అనే పూర్తి వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. గురుడు ప్రభావంతో ఈ రాశి వారికి కొత్త ఏడాది ప్రారంభంలోనే స్థానంలో సంచారం లేదా శుభ ఫలితాలు కూడా రాబోతున్నాయి. విద్యార్థులకు ఈ సమయం చాలా బాగుంటుంది. మీరు గొప్ప ప్రయోజనాలు పొందబోతున్నారండి. షేర్ మార్కెట్లో పనిచేసే వ్యక్తులు మంచి విజయాలు కూడా సాధిస్తారు. పనిచేసే వారికి ప్రమోషన్ లభిస్తుంది. మీరు పెట్టే పెట్టుబడులకు మంచి లాభాలు కూడా కలుగుతాయి. శని ప్రభావం కారణంగా ఈ రాశి నుండి 3వ స్థానం నుండి శనిదేవుడు సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో మీకు శుభ ఫలితాలు రాబోతున్నాయి. మీ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మీ ధైర్యం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సోదరుల మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త పడండి. ఈ కాలంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. టెక్నాలజీ పరంగా మరింత ముందుకు వెళ్ళగలుగుతారు. సూర్యుడి ప్రభావంతో కొత్త ఏడాదిలో గ్రహాలకు రారాజుగా పరిగణించే సూర్యుడు ఏప్రిల్ 14వ తేదీ తర్వాత గురువుతో కలయిక జరపనున్నాడు. ఈ సంవత్సరం 12 సంవత్సరాల తర్వాత ఈ అరుదైన కలయిక అనేది జరగడం వలన మీ జీవితంలో అనేక మార్పులు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఈ కాలంలో పిల్లల వైపు నుండి శుభవార్తలు కూడా వస్తాయి. గురువులకు ఈ కాలంలో మంచి గౌరవం లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి. కొత్త ఏడాదిలో కుజుడు ఈ రాశి నుండి 6వ స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో మీ ఆరోగ్యం ప్రభావితం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగులు కార్యాలయంలో మంచి ఫలితాలు కూడా పొందుతారు.
మీకు విదేశీ సంబంధాల నుండి ప్రయోజనం కూడా లభించే అవకాశం ఉంటుంది. ఈ కొత్త ఏడాదిలో ఆధ్యాత్మికత పైన ఆసక్తి కూడా పెరుగుతుంది. మరొక వైపు మార్చి 15వ తేదీ తర్వాత కుంభరాశిలో శనిదేవుని కలయిక జరపడం వలన మీరు అద్భుతమైనటువంటి ఫలితాలను పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి. ఈ రాశి వారికి రాహువు 2024లో 4వ స్థానంలో ఏడాది పొడవునా కూడా మీనరాశిలో సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో ధనుస్సు రాశి వారికి మిశ్రమ ఫలితాలు రాబోతున్నాయి. మీ కుటుంబ జీవితంలో ఆనందకరంగా ఉండబోతోంది. విదేశాల్లో ఉంటూ వ్యాపారం చేసేవారికి మంచి ప్రయోజనం కూడా లభించబోతోంది. ఉన్నత విద్య పట్ల వీరి జీవితంలో మార్పులు అనేవి రాబోతున్నాయండి. అసలు ధనుసు రాశి వారితో మంచిగా వ్యవహరించి పనులను సాధించుకున్న వారు తర్వాత వారిని విమర్శిస్తారు. ఇది వారు సహించలేని విషయంగా మారవచ్చు. దాన ధర్మాలు వీరు బాగా చేస్తారు. గొప్ప సహాయాలు కూడా అందుకుంటారు. ధనము కొరకు తాపత్రయపడకుండా వృత్తిలో గౌరవము, పేరు ప్రతిష్టలకు కూడా అధిక ప్రాధాన్యత అనేది వీరు ఇస్తారు. చూసారు కదండి, ధనుసు రాశి వారికి సమయం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం. ధనుసు రాశి వారు ఏ విషయంలోనూ కూడా అతిగా కలుగజేసుకోరు. వీరి మాటలను ధిక్కరించిన వారిని జీవితకాలము శత్రువులుగా భావిస్తారు. ఆత్మీయ బంధువర్గము, కుటుంబ సభ్యుల వలన కుటుంబ పరువు ప్రతిష్టలు దెబ్బతినవచ్చు. సొంత వాళ్ళ స్థాయిని మార్చి కలహించుకుని నోరు పారేసుకోవడము ఇబ్బందులను కలిగిస్తాయి. ధనుసు రాశి వారి సిద్ధాంతాల కారణంగా తమ వారు కొంతకాలము దూరం అవుతారు. నైతిక బాధ్యతలను చక్కగా నెరవేరుస్తారు. సోదరి వర్గానికి చేసే సహాయము విపరీతాలకు దారితీస్తుంది. ఎవరు ఏమనుకున్నా సరే ధనుసు రాశి వారు మారకుండా వారి సిద్ధాంతాల కొరకు జీవిస్తారు. అధికార పదవులకు ఎంపికవుతారు. సమాజంలో ఎందరికో జీవనోపాధి కల్పిస్తారు. స్వభావ రీత్యా ధనుసు రాశి ద్విస్వభావ రాశి. ఏదైనా విషయంపైన ఒకసారి వేగంగాను, ఒకసారి చాలా నిదానంగాను స్పందిస్తారు. ఒకసారి అత్యంత వేగంతోనూ, మరొకసారి నిదానంగాను వీరు నిర్ణయాలు తీసుకుంటారు. అంతేకాదు, ప్రాణం ఎంత వేగంగా ముందుకు వెళ్తుందంటే వీరి ఆలోచనలు కూడా అంతే వేగంగా ముందుకు వెళ్తాయి. అనగా చాలా వేగంగా ఆలోచించి నిర్ణయాలను వీరు తీసుకుంటారండి. ధనుసు రాశి స్వభావాల గురించి చూసుకున్నట్లయితే కనుక ధనుసు రాశి వారు ఉద్రేక స్వభావాలుగా ఉండి ఎదుటి వ్యక్తి చెప్తున్న మాటలను పట్టించుకోకపోవడమే కాకుండా ఇది పెద్ద బలహీనతగా ఉంటారు. ఈ గుణాన్ని కనుక జయిస్తే వీరికి తిరుగనేది వీరి జీవితంలో కనిపించదు. వీరికి వీలు కలిగినప్పుడల్లా సామాజిక సేవ మరియు స్వచ్ఛంద కార్యక్రమాల్లో పాల్గొనండి. మహర్షి వాల్మీకి రాసిన రామాయణం లేదా రామచరిత మాసాన్ని ప్రతిరోజు మరియు పవిత్రమైన రోజుల్లో చదవండి. శనివారం రోజున ఈ 5 వస్తువులను దానం చేయండి. నల్ల నువ్వులు, నల్లగుడ్డ, ఉడకబెట్టిన శనగలు, ఆవాల నూనె లేదా నువ్వుల నూనె మరియు ఇనుమును దేవాలయాలు మరియు మతపరమైన ప్రదేశాల్లో ఆలయ పురోహితుడికి దానం చేస్తే మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి మంచి జరుగుతుంది. చూసారు కదండి, ధనుసు రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లో ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.